ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్కారం మసూదన్ రెడ్డి గారు. 2024 ఆఖరికి వచ్చాం. ఈరోజు 31. ఇక రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. సో మనం రాజకీయంగా అనేక అంశాలు కూడా ఈ 2024 డిస్కస్ చేసాం. సో ఈరోజు ప్రధానంగా నిన్న మనం చేసినటువంటి స్టోరీ కానివ్వండి, నిన్న మనం ఇచ్చినటువంటి అంశాలు కానివ్వండి కొంత అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రశంసలు కూడా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాలకు కూడా ఒక మేల్కొల్పులాగా ఉండేటువంటి మరో అంశాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకుందాం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడుల వరద వస్తోంది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవమే. ఇంకా కొన్ని లోపాలను వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం ప్రధానంగా ఇప్పుడు ఈ 6 నెలల కూటమి పాలనలో పెట్టుబడుల పరంగా, పారిశ్రామిక పరంగా ప్లస్లేంటి, మైనస్లేంటి, ఏం చేశారు, ఇంకా ఏం చేస్తే బాగుంటుందనేది బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? కూటమి ఏర్పడ్డ దగ్గర నుంచి 2024 వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, అందుట్లో వాస్తవ రూపం ఎన్ని దాలుస్తాయి, నమ్మదగ్గవేంటి, నమ్మలేనివేంటి అనేది మీదైనటువంటి విశ్లేషణ. మన అదాన్ ప్రేక్షకులకు కానీ అందరికి కూడా రేపు రాబోయేటటువంటి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇది మనకు ఉగాది పర్వదినం కాబట్టి నేను అంటుండే పాయింట్ ఏంటంటే, సీమాంధ్ర నేల మీద చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి ఎఫెక్ట్ పెట్టాడు. క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి అయ్యాడు. పెట్టుబడులు సాధించడంలో అందివేసిన దిట్టని సంగతి, బ్రాండ్ సిబిఎన్ అన్న సంగతి అందరికీ తెలిసింది. కానీ ఏంటంటే పారదర్శకత అనేది ఒకటి కావాలి. ప్రభుత్వం ఏదున్నప్పటికీ కూడా ప్రజలు అందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోటి మనం రాజ్యపాలన చేస్తున్నాం కాబట్టి పారదర్శకత కావాలి. ఈ పారదర్శకత లోపించినప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అది కళ్ళ ముందు గ్రౌండ్ అయ్యి మన కంటికి అవుపడితే తప్ప, ఇప్పుడు దాకా మీడియాలో వింటున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, పోస్టర్ల ద్వారా చూస్తున్నాం. గ్రౌండ్ అయినప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు మళ్ళీ కూడా. సరే, నిన్న ఎఫెక్ట్ ఏదైనా అవ్వచ్చు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు ఏపీ లేదని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. తెలంగాణ డిస్కమ్లు 16 kV కానీ 25 kV కానీ ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ 64,000 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 140,000కి కొన్న మాట వాస్తవమా? ఆ కంపెనీ మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న మోజేంటి నేను డైరెక్ట్ అడుగుతున్నా. షిరిడి సాయి ఎలక్ట్రికల్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు ఏపీ లేదు? ఆ దోపిడీలో ఎవరు ఆటాలు ఇంత డైరెక్ట్, దీంట్లో రెండో తాటే లేదు కిషోర్ గారు. ఎందుకంటే దాదాపుగా 6,200 ట్రాన్స్ఫార్మర్లు, ఈ 6,200 ట్రాన్స్ఫార్మర్లో మనకి 3 రకాల డిస్కమ్లు ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది కుంభకోణానికి ఆద్యమైనటువంటి సెక్టార్. 2 ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లిమిటెడ్లో రైతుల పేరు చెప్పి రైతులను అడ్డం పెట్టుకొని ఎంత దుర్మార్గం అంటే 18,58,000 వ్యవసాయ కనెక్షన్లుంటే, ఎన్ని 18,58,000 వ్యవసాయ కనెక్షన్లుంటే దాంట్లో సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కింద 11 లక్షల కనెక్షన్లు ఉంటాయి. అంటే రాయలసీమ ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతం, ప్రకాశం జిల్లా, ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి సౌత్రన్ డిస్ట్రిబ్యూషన్ పవర్ కంపెనీలు జరిగినటువంటి బిగ్గెస్ట్ ఫ్రాడ్. ఏంటి అంత మోజు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద? ఈశ్వేశ్వర్ రెడ్డి మీద అంత మోజేంటి? ఎందుకు ఇంతవరకు విజిలెన్స్ ఎంక్వైరీ ఏపీ లేదు? దుర్మార్గం ఏంటంటే
64,000కి కొంటున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కంపేర్ చేసుకుందాం. ఇంకా లేరా కంపెనీలా? దాంట్లో ఓవరాల్గా తీసుకుంటే మనకి 6,200 ట్రాన్స్ఫార్మర్లు 5,000 ఒక షిరిడి సాయికే ఇచ్చారు. వాడేమన్నా పెద్ద తోపా తురుంకానా? 500 పైగా కంపెనీలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు. 5,000 ట్రాన్స్ఫార్మర్లు వాడికి ఒక్కడికే ఇచ్చారంటే దీంట్లో మతలబ్ ఏంటి? బిఎస్ఆర్ సంస్థకు ఒక 700, మిగిలిన 7,000కి 500. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఏపీరా? ఈ దోపిడీ గురించి తెలుసుకోరా? ఈ ఓవరాల్గా ఇది మొత్తం కూడా కలిపి 5,692 కోట్ల రూపాయలు ఒక్క కంపెనీ కట్టబెట్టారంటే దీన్ని ఏమనుకోవాలా? దీన్ని రద్దు చేయరా? అంటే ఇది ఒక పెద్ద రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా. షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ భాగోతం బయటికి రావాలా. రాకపోతే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించింది అందుకే. 5,692 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే ప్రజల సొమ్ము దోపిడీ చేయటమేనంట. 16 kV ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఎంత? 25 kV ట్రాన్స్ఫార్మర్ల కాస్ట్ ఎంత? తెలంగాణ డిస్కమ్లు ఎంతకు కొన్నాయి? కర్ణాటక డిస్కమ్లు ఎంతకు కొన్నాయి? తమిళనాడు డిస్కమ్లు ఎంతకు కొన్నాయి? మన బోర్డర్ పంచుకున్న ఒరిస్సా డిస్కమ్లు ఎంతకు కొన్నాయి? మనం ఎంత దోపిడీ చేసి పెట్టాం? ఈ దుర్మార్గాన్ని మనం కానీ బయట పెట్టకపోతే మనుషులమైన వాళ్ళం మనం మనుషులమే కాదని నేను చెప్తా. ఇది ఒక పాయింట్. దీనికి 679 కోట్లు ఎలక్షన్కు ముందే చెల్లించారు వాళ్ళకి. ఈ మిగతాది మొత్తం ప్రజల ముందు పెట్టాల. ట్రాన్స్పరెన్సీ అన్నప్పుడు ట్రాన్స్పరెన్సీగానే మన గవర్నమెంట్ కూడా ఉండాల. ఇది ఒక్కటి చెప్పా. సరే, మీరు అన్నారు పెట్టుబడుల గురించి అన్నారు. ఈ పెట్టుబడుల గురించి వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, నిజమెంత, అబద్ధం ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మనం ఎగిరి పడి ఎవడు అడిగేటోళ్ళే అనుకోకూడదు. ఎవరు కూడా వాస్తవంగా మనం ఉండాలి. ఇవాళ రామాయపట్నం పోర్టు కాడ మనకి పెట్టుబడులు వస్తున్నాయి. సంతోషం, స్వాగతిద్దాం. నేను నిజమని కూడా నమ్ముతుండా. అది ఎప్పటికీ ఫుల్ ప్లెడ్జెడ్గా 2030 నాటికి ఫుల్ ప్లెడ్జెడ్గా అది ఎంప్లాయ్మెంటు జనరేషన్ చేస్తుంది. భారత పెట్రోలియం కార్పొరేషను రామాయపట్నం 96,862 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2,400 మందికి ఉద్యోగాలు. నిన్న మన సీఎం గారు చెప్పినటువంటి అంశమే చెప్తుంటా. 2 టాటా కన్సల్టెన్సీ సర్వీస్ విశాఖపట్నం 80 కోట్ల రూపాయలు, 2,000 మందికి ఎంప్లాయ్మెంట్. 80,000 కోట్లు కాదు, 80 కోట్ల ఈ సంవత్సరం గురించే చెప్తాను. 80,000 కాదు. తర్వాత ఆజాద్ మొబిలిటీ ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా 1046 కోట్లు, 2,381 మందికి ఎంప్లాయ్మెంటు. తర్వాత బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ అనకాపల్లి జిల్లా 1,177 కోట్లు, 1,500 మందికి ఎంప్లాయ్మెంటు. ఓవరాల్గా పెట్టుబడి చూసినప్పుడు 99,162 కోట్లు ఒప్పందం చేసుకున్నది. దేంట్లో? పారిశ్రామికీకరణలో. దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత చూపించాము? 8,281 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించాం. ఇది కార్యరూపం దాల్చి పట్టా లెక్కద్దని పరిపూర్ణంగా నాకైతే ఆశ ఉంది. ఖచ్చితంగా సాధిస్తారు. ఇంకా మనం పోతే ఇంధన రంగంలోకి వద్దాం. ఈ ఇంధన రంగంలో ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా కాకినాడ 12,000 కోట్లు పెట్టుబడి, 2,600 మందికి ఎంప్లాయ్మెంటు. ఒప్పుకుంటా, ఇది కూడా వస్తుందని. తర్వాత జాన్ కారికల్ గ్రీన్కో హైడ్రోజన్ సొల్యూషన్ కాకినాడ 2,000 కోట్లు పెట్టుబడి, 500 మందికి ఎంప్లాయ్మెంటు.
దీన్ని నేను ఒప్పుకుంటా, అగ్రీడ్, ఇది కూడా సాధ్యం అవ్వద్దని. తర్వాత టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సంబంధించి నంద్యాల కడప అంటే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కదా, నోడు కొప్పర్తి నోడు కడపలో. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నంద్యాల 2000 కోట్లు పెట్టుబడి, ఒక 650 మందికి ఉద్యోగాల కల్పన. దాని తర్వాత ఇక్కడ నేను అంటుండే పాయింట్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 65,000 కోట్లు పెట్టుబడి పెడతాం, 2,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని రిలయన్స్ చెప్తుంది. ఇదైతే నేను నమ్మటంలే. ఎందుకు నమ్మటం లేదు సార్? మీరు పెద్ద సంస్థ కదా అని అంటున్నారు కదా. నేను ఒక మాట అంటుండా, జామ్నగర్లో రిఫైనరీ ఉందిగా రిలయన్స్ వాళ్ళకి, మనకి 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది కదా, మూలపాడు కాడ రిఫైనరీ పెట్టమను, నమ్మతా. తర్వాత బట్టల మిల్లు ఇమల్ బ్రాండ్ వాళ్ళదే కదా, రిలయన్స్ వాళ్ళదే కదా. గుంటూరు కాటన్ పండద్దుగా, ఈ ఏరియా అంతా గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ కాటన్ పుష్కలంగా పండద్దుగా. ఇమల్ స్టోరు ఇమల్ మిల్లు పెట్టమని చెప్పండి, బట్టల మిల్లు, అప్పుడు నమ్మతా. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ రిలయన్స్ వాళ్ళ భోగోతము ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఈ రిలయన్స్ భోగోతము, రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. 2025 ఏప్రిల్లో వాటి నిర్మాణాన్ని ప్రారంభించి 2028 మార్చి నాటికి పూర్తి చేయనుంది. ప్లాంట్ల ఏర్పాటు కోసం 5 లక్షల ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించింది. దీని ద్వారా పన్నులు ఇతర మార్గాల్లో 4,095 కోట్ల ఆదాయం రాష్ట్రానికి రానున్నది. ఇది నిజమా అబద్ధమా? ఆ ఎంఓయు బయట పెట్టాలా? రిలయన్స్తో కుదిరించుకున్న ఎంఓయు ఏదైతే ఉందో అది ప్రభుత్వం బయట పెట్టాలనేది నా యొక్క డిమాండ్. అంటే మంత్రి మండలి మీరు 175 మంది మాట్లాడుకుంటే కాదు, రిలయన్స్తో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పంద పత్రాలు బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తుంటా. 5 లక్షల ఎకరాల భూమి అంటే ఆ భూమి ఏ విధంగా బదలాయిస్తారు? ఆ భూమి రైతుల దగ్గరే ఉంటుందా? అంటే ఇది భూదోపిడీ కంపెనీయా అనేది నాకు డౌట్ కొడుతుంది. దాన్ని పారదర్శకత బయట పెట్టి తీరాలా? ఈ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, విద్యుత్ మంత్రి కానీ అసలు రిలయన్స్తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు బయట పెట్టి తీరాలా? ఒక భారతీయ పౌరుడిగా, ఒక సీమాంధ్ర నేల తెలుగు తల్లి ముద్దు బిడ్డగా నేను అడుగుతుండా. 2,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది నిజమా రిలయన్స్ కంపెనీ? అదే మూలపేట కాడ కానీ, మచిలీపట్నం కాడ కానీ, నిజాంపట్నం కాడ రిఫైనరీ పెడతానంటే నేను నమ్మిండేవాడిని. అంటే ఏమి జరుగుతుంది రాష్ట్రంలో? ఒక రిలయన్స్ ఒప్పందాన్ని ఖచ్చితంగా బయట పెట్టి తీరాలా, పూర్తి డాక్యుమెంట్ బయట పెట్టాలా ప్రభుత్వం. లేదంటే పేపర్లో ఆ పూర్తి డాక్యుమెంట్ ఎంఓయూని మొత్తం బయట పెట్టేసేయండి. ఒకవేళ రిలయన్స్ వాళ్ళు ఈ 2,50,000 ఉద్యోగాలు కానీ ఇవ్వకపోతే ఆ కంపెనీ ఏ విధంగా శిక్షిస్తారు? 6 కోట్ల ఆంధ్రులను మోసం చేసినోడుగా రిలయన్స్ మిగిలిపోద్ది. ఈ 2,50,000 ఉద్యోగాలు రిలయన్స్ ఇవ్వకపోతే పనిష్మెంట్ ఏంటి రిలయన్స్ కంపెనీకి? అంటే టాటా కంపెనీ కాడికి పెద్ద తోపంటి కంపెనీ ఏంటి రిలయన్స్ ఏమన్నా? అందువల్ల ఏంటంటే ప్రభుత్వం ఏదున్నప్పటికీ ప్రభుత్వం ప్రజలందరిది, పార్టీలు వేరు. ప్రభుత్వంలో ఇటువంటి ఒప్పందాలు జరుగుతున్నప్పుడు ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 10 మంది మంత్రి మండలి కూర్చోవటం కాదు, ఆ ఒప్పందాన్ని బయట పెట్టమంటుండా నేను. రిలయన్స్ వాళ్ళతో చేసుకున్న ఒప్పంద పత్రాలు ఖచ్చితంగా బయట పెట్టి తీరాలా.
మన గ్యాస్ నిక్షేపాలు, గోదావరి బేసిన్ గ్యాస్ నిక్షేపాలు ఎక్కడికి పోతున్నాయి అందరికీ తెలుసు. కాబట్టి రిలయన్స్ వాడిని నమ్మేదానికే లేదు. అందువల్ల ఏంటంటే మొదట బాగా ఇస్తాడు, తీయంగా ఉంటుంది. రిలయన్స్ సిమ్ మనం చూసాం కదా, కొడుకు పెళ్ళి అయితే 100 రూపాయలు పెంచి పారేసి 70,000 కోట్లు నాకేసిండు భారతీయుల డబ్బు. అందువల్ల ఆలోచన చేసుకోమని చెప్తుండ ప్రభుత్వాన్ని. ఒక్క నెగిటివ్ అంశం తప్ప మిగతావన్నీ పెట్టుబడులకు సంబంధించి మిగతా 100% సక్సెస్ అవుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మిగతా అన్ని నమ్మే కంపెనీలే. వోల్వో, అశోక్ లైలాండ్, ఇసూజు, దేవు కంపెనీ వాహనాలకు కోచ్లకు సంస్థ తయారు చేస్తుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా ఏటా 6,000 విద్యుత్ బస్సులు, 1,500 ట్రక్కులు, 50,000 త్రిచక్ర వాహనాలు, కోచ్లు తయారు చేస్తుంది. ప్రస్తుతం కర్ణాటకలో తయారీ యూనిట్ కూడా నిర్వహిస్తుంది. ఈ నమ్మదగ్గ మిగతా అన్నిటిని నమ్మతా, కానీ రిలయన్స్ మాత్రం నేను నమ్మదలుచుకోవాలా. ఇది నాకైతే డౌట్ కొడుతుంది. ఎందుకని 5 లక్షల ఎకరాల భూమి అనే కాన్సెప్ట్ దగ్గరే కొంత ఇబ్బందికరంగా. ఆ భూమి ఎవరిది? భూమిని ఎలా బదలాయిస్తున్నారు? ఏ ప్రాతిపదికన భూమి ఇస్తున్నారు? 5 లక్షల ఎకరాలని ఒక చోట అనేది సాధ్యం కాదు. వివిధ ప్రాంతాల్లో అన్నారు. అంటే మండలానికి ఒకటి వేసుకోండి. ఆ భూమి ఎలా బదలాయింపు చేస్తున్నారు రిలయన్స్ వాళ్ళకి? ఈ భూమి ఎత్తుకోబోయి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో పెట్టి లోన్ దారని నమ్మకం ఏంటి? కాబట్టి దీని మీద బాగా కూలంకషంగా పరిశోధించాల్సినటువంటి అంశం, ప్రతి ఒక్కరు చర్చించాల్సిన అంశం. సో వాళ్ళు ప్రతిపాదన అయితే పెట్టచ్చు, బట్ ఆ ప్రతిపాదన ప్రతి ఒక్కటి ప్రభుత్వం అంగీకరించాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్రి గారు చెప్పిన మాటే చెప్తున్నా కదా నేను. 1,82,162 కోట్ల పెట్టుబడిలో 2,63,411 మందికి ఉపాధిని చూపించి నిన్న చెప్పుకున్నదే మనం. ఇప్పుడు మొత్తం 4,62,000 కోట్ల పెట్టుబడికి దాదాపు 5 లక్షల జాబులకి రీచ్ అవుతున్నారు. ఏది ఎన్టీపీసీ హైడ్రో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కానీ, ఆర్ఎస్ఎల్ మెటల్ నిప్పాన్ స్టీల్కి సంబంధించింది కానీ, అవి ఒక 2 కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ అప్రిషియేట్ చేసే అంశాలే. కానీ ఇక్కడే సమస్య వస్తుంది. రిలయన్స్ వాడు స్వార్థం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వాడికి పట్టవు. కాబట్టి వాడి ఎంఓయు బయట పెట్టడానికి ప్రభుత్వంకి వచ్చిన నష్టమేం లేదు. పక్కనోడు ఎవడు ఎత్తుకొని పోయేది ఏముండదుగా. ద్వారా ఆదాయం ఇప్పుడు ఇంత భూమిస్తూ ఇంత పెట్టుబడి అంటూ కూడా కేవలం 4,000 కోట్లు అంటే అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 4,000 వాళ్ళు చెప్పిందే 4,095 కోట్ల ఆదాయం. ఇప్పుడు రిలయన్స్ కు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. 2025 ఏప్రిల్లో వాటి నిర్మాణాన్ని ప్రారంభించి ఏప్రిల్ పూల్ చేయటానికి అయింది. 2028 మార్చి నాటికి పూర్తి చేయనుంది. ప్లాంట్లో ఏర్పాటు కోసం 5 లక్షల ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించింది. ఇది నిజమా అబద్ధమా? వార్తాపత్రికల్లో వచ్చింది, ఈనాడులో వచ్చిందంటే వాస్తవమే. ఈనాడు పత్రికల్లో రాసిందే చెప్తున్నా నేను. ఈనాడులో రాశారు అంటే అంత ఆషామాషిగా రాయరు ఈనాడు వాళ్ళు, ఆధారాలు లేకుండా. తర్వాత దీని ద్వారా పన్నులు ఇతర మార్గాల్లో 4,095 కోట్ల ఆదాయానికి రాష్ట్రానికి రానుంది. ఇదైతే నాకు డౌట్ కొడుతుంది. దీనికి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి దగ్గర పత్రాలు బయట పెట్టాల్సిందే, ఎంఓయు పత్రాలు బయట పెట్టాల్సిందే, అసెంబ్లీలో డిబేట్ జరగాల్సిందే, దీని మీద డిస్కషన్ జరగాల్సిందే, ఎమ్మెల్యేలందరూ కూడా అడగాల. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అన్నారు కాబట్టి 175 నియోజకవర్గాల్లో ఏ మండలానికి వస్తుండే 500 అంటే మండలాల సంఖ్య ఎంత? ఆల్రెడీ మండలానికి ఒకటే, ఆల్మోస్ట్ మండలానికి ఒకటి. పట్టణాలు తీసేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక యూనిట్. సో ప్రస్తుతం సరే ఆ రిలయన్స్ అంశాన్ని కాసేపు తీసి పక్కన పెడదాం. మిగతా పరిశ్రమలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, వాటి సైజు కానివ్వండి, వాటి ద్వారా వస్తున్నటువంటి ఉద్యోగ కల్పన కానివ్వండి, పన్నుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం, ఇవన్నీ మనకి కొంతవరకు క్లారిటీ వచ్చింది. 2024లో పరిస్థితి ఇది. 2025 ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు ఈ లెక్కన? ఇప్పుడు భవిష్యత్తు చెప్పడానికి నేనేం బ్రహ్మంగారిని కాదు, అర్థమవుతుందా? ప్రభుత్వాల బాధ్యత ప్రజల అవసరాలు తీర్చడం, నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటికి తీసుకురావటం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, పాలక వర్గం యొక్క బాధ్యత. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే అనుకున్నామో బీపీసీఎల్,
నిర్మాణం పూర్తవ్వాలని పరిపూర్ణంగా ఏడుకొండల స్వామిని ఏడుకున్నాం, కనకదుర్గమ్మను ప్రార్థించుకున్నాం. అటా శ్రీకాకుళంలో సింహాద్రిలో ఉన్న అప్పన్న స్వామిని ఏడుకున్నాం, ఏ ఆటంకాలు కలగకుండా మాకు దీవించమని. అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామిని దండం పెట్టుకుందాం. ఏ దిష్టి తగలకుండా ఈ పరిశ్రమలు రావాలని కోరుకుందాం. ఈ చేసే తరుణంలో నేను అంటుండేది ఏంటంటే, ఇటువంటి అంశాలని మనం ఆలోచించదగ్గటువంటి అంశాలు చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ బస్సులు లాంచ్ చేయాలా. ఈ ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల ఇవాళ మన హైదరాబాదు మహానగరంలో ఎలక్ట్రికల్ బస్సులు పోతుంటే అద్భుతంగా ఉన్నాయి. ఇంతవరకు ఏపీలో ఎలక్ట్రికల్ బస్సులు తిరగాల అంటే డీజిల్ బస్సులతో ఎన్ని రోజులు రేగుతామా. కాబట్టి మనకి ఆర్టీసీకి సంబంధించినటువంటి చైర్మన్ కానీ, ఆర్టీసీకి సంబంధించిన రవాణా మంత్రి కానీ ఎలక్ట్రికల్ బస్సులు ఎప్పుడు రాబోతున్నాయి. ఇది ఒక పెద్దది ఉందన్నమాట. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినట్టు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి తొందరలోనే 1200-1500 బస్సులు కొనబోతున్నారు కదా. అది వాస్తవమే. నేను దాన్ని ఏమంటంలా. ఇప్పుడు తర్వాత రోడ్లు ఉన్నాయి, రోడ్లకు సంబంధించి గుంతలు బుడ్సే కార్యక్రమం తీసుకున్నారు. అద్భుతమైన కాన్సెప్ట్, ప్రజలందరూ హ్యాట్సాప్ చేస్తున్నారు. ఇరిగేషన్కి సంబంధించి ప్రజెంటేషన్ వచ్చింది, అద్భుతంగా నదుల అనుసంధానం చేసే ప్రక్రియ. దాన్ని 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు డిపిఆర్ తయారు చేయమని చెప్పాడు. అది ఒక అద్భుతమైన ఇరిగేషన్లోను, తర్వాత ఎనర్జీ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను అడుగులు ఇప్పుడిప్పుడే ప్రతిపాదనలు వచ్చున్నాయి. దానికి శంకుస్థాపన జరిగితే తర్వాత ప్రారంభోత్సవం దాకా తీసుకురాగలిగితే, మళ్ళీ ఎలక్షన్ నాటికి ప్రారంభోత్సవ స్థాయికి తీసుకురాగలిగితే మళ్ళీ బాబు గారి గణరాజ్యం మళ్ళీ ఇంకొకసారి వన్స్ మోర్ అనేది వస్తుంది అనమాట. దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత, పరిపాలనలో పారదర్శకత అనేది ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష. ఏవి దాపెట్టకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు ఏ టెండర్ల ప్రక్రియ కావచ్చు, ఏదైనా ప్రక్రియ చేసేటప్పుడు దాచిపెట్టకుండా ప్రజలు ముంగిటి పెట్టమని నేను అంటుంటా. పారదర్శకతతో పరిపాలన సాగాల. 4 మంత్రులు, 175 మంది ఎమ్మెల్యేలు కాదు, ఓట్లు వేసినటువంటి ప్రజలకు కూడా పారదర్శకతను చూపించమనండి. పారదర్శక పాలనకి నాంది పలకండి. గతం గతః కృష్టో నాస్తి దుర్భిక్షం అన్నారు కిషోర్ గారు. కాబట్టి నేనంటుండేది ఏంటంటే, ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఏపీరా? ఆ దోపిడీ కథ కమిషన్ ప్రజలకు చెప్తారా, చేయరా? అసలు జరిగిందా లేదా? అది అవినాష్ రెడ్డి కంపెనీయేగా. అవినాష్ రెడ్డి, ఈశ్వేశ్వర్ రెడ్డి వాళ్ళ కంపెనీయే కదా. ఒక్క కంపెనీ అన్ని వేల కోట్లు ఆర్డర్ ఇటువైంది. దాని మీద ఎంక్వైరీ చేపిస్తారా, చేపిరా? ఇది నా యొక్క డిమాండ్ అనమాట. అవినీతి రహిత పాలన కావాలా? అవినీతి రహిత పాలన చూడాలనుకొని ప్రజలు అనుకుంటున్నారు. భారతదేశంలో అవినీతి వటవృక్షంలాగా కూరుకోపోయింది. దాన్ని పెకలించాలా ఏదో ఒక ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అన్నా దాన్ని పెగిలించి ప్రజల మీద భారం పడకుండా. ఇప్పుడు మనం చూసాము కిషోర్ గారు, విద్యుత్తుకు సంబంధించి ఇక్కడే ఉన్న మన ముందు డాక్యుమెంట్. ఇదిగో నాకే కాదు, చదువుకున్నోడు ఎవడికి పోయినా ఆ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ డాక్యుమెంటు ప్రెస్ నోట్. ఇక్కడ ట్రూ అప్ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? 23-24కి ఎప్పుడు ఇచ్చారు ప్రెస్ నోటు? జడ్జి గారు ఆయన సంతకం పెట్టింది ఎప్పుడు? ఆ డాక్యుమెంట్ ఇది. పెట్టినప్పుడు ఈ భారాన్ని ఎవడు మొయ్యాలా? పాలకులు చేసిన తప్పు ప్రజలు ఎందుకు భరాయించాలా? ఇక్కడ నేను చెప్తాను సింపుల్గా. ఇక్కడ ప్రతి ఒక్కరు పోండి చదువుకున్న వాళ్ళు, APERC.in APERC.inలోకి వెళ్ళండి. నేను చెప్పిన ఈ పత్రాలు ఉంటాయి. ఎవరు తప్పు చేసినారని తేలిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఆల్ డిస్కమ్స్, ఈ 3 డిస్కమ్స్లు కలిపి 12,844 కోట్లు మాకు డబ్బులు రావాలా, మేము ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వమని లెటర్ పెట్టారు. వాస్తవమా అవాస్తవమా? ఇది నిజం కదా. పెట్టినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ఏం చేశారంటే దాన్ని తగ్గించారు. లెస్ 3,432 కోట్లు తగ్గించి 9,412 కోట్లు వసూలు చేసుకోండి ప్రజల నుంచి అని చెప్పి ఆంధ్రప్రదేశ్
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనరు సంతకం పెట్టిండు కదా. ఏపీఆర్సి. దాంట్లో ఇక్కడ దాంట్లో 23-24 ట్రూ అప్ వచ్చేసి ఏపీఎస్పీడీసీఎల్ ఒక యూనిట్కి 91 పైసలు వసూలు చేసుకోమని చెప్పి, తర్వాత సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ 92 పైసలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ 90 పైసలు. ఎలక్షన్ ఉంది కాబట్టి దాన్ని డ్రాగ్ చేస్తూ ఇదిగో లెక్కలు చూసుకోండి. డ్రాగ్ చేయటం కాదు, మోసం చేయటం, దగా చేయటం. ఇది ప్రజల్ని నిన్న ముంచటం అంటే ఇది కాదా? వీళ్ళు ఏం చేసినారంటే దాంట్లో తెలివిగా ఏం చేశారంటే మొత్తం టోటల్ 50% వసూలు చేసుకున్నారు. ఏప్రిల్ 23 45 పైసలు చొప్పున వేశారు, మే 23 45 పైసలు, జూన్ 23 45 పైసలు, 46 పైసలు, 45 పైసలు, అట్ట సెప్టెంబర్ 23 ఇట్లా పెట్టుకుంటా వచ్చారు. అప్పటికేమైంది? వాళ్ళు వసూలు చేసిన అమౌంట్, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లో 9,412 కోట్ల రూపాయల్లో ఇది తీసేస్తే మనకేమొచ్చిందంటే 6,543 కోట్లు పెండింగ్ ఆగిపోయింది. ఈ ఏమైనా కట్టకుండా తప్పద్దా ప్రభుత్వం? ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో 12,844 కోట్లు రౌండ్ ఫిగర్ కట్టాల్సిందే ప్రజలు. ఎప్పుడప్పుడు వసూలు చేసుకుంటే ఈ కర్మ ఎందుకు అని నేను అంటుండా. అదే కదా, ఏ నెల బిల్లు ఆ నెలకిస్తే ఈ కర్మ ఎందుకు? దాని మీద వడ్డీ ఎంత వద్ది, వడ్డీల మీద వడ్డీలు వచ్చి ప్రజలు నడ్డెరగ కొట్టడమే కదా. అంటే ఇటువంటి దగా పరిపాలన అవసరమా ప్రభుత్వాలకి? వాస్తవాలు చెప్పండి ప్రజలకి. 32,000 కోట్లు వసూలు చేశారు ప్రజల కానించి ట్రూప్ ఛార్జీల రూపంలో. కరెంటు బిల్లు కట్టిన వాళ్ళకి అందరికీ తెలుసు ఈ భాగవతం. ఎవరు చేసిన అప్పులు ఎన్ని? పైగా 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన ఘనత. ఈ మళ్ళీ బేదడుపులు, బేలరుపులు, అతి నిజాయితీ అతి మంచితనం అంటే ఇదా? అతి నిజాయితీ అతి మంచితనం అంటే ఇదా కిషోర్ గారు? ఇటువంటి గ్రామాల్లో చెప్పాలా ప్రభుత్వాలు నేను అనేది. అది ఇది ఎవరు చేసినారు? దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలా? డిస్కమ్ల ఆఫీసర్లు తీసుకుంటారా? జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి తీసుకుంటాడా? గత పాలకుడికి ఏం పనిష్మెంట్లు ఉండవా? ఇప్పుడు ప్రజలు ఎందుకు భరాయించాలి ఈ డబ్బంతా? మనం విద్యుత్ రంగంలో ఛార్జీల గురించి, వాళ్ళు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాల గురించి, అన్ని పీపీఎల్ రద్దు గురించి, అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు విద్యుత్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి కొత్తగా ప్రైవేట్ రంగం పూర్తిగా కునారెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది 1 యూనిట్ 2 యూనిట్లు మెగావాట్ల స్థాయిలో కూడా చిన్న సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నా సరే వాటిని దుర్మార్గంగా ఇచ్చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు అనేవి అసలు ఉన్నాయా, వస్తున్నాయా, ఆశాజనకంగా ఉందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి భయం చూసి ఆ గత జ్ఞాపకాలను తలుచుకుని అసలు ఆ రంగం జోలికే పోకుండా వదిలేసిపోతున్నారు? రెన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు దాకా చెప్పింది అదే కిషోర్. నేను టాటా కంపెనీ వాళ్ళతో చెప్పాను రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి. ఈ మొత్తం టాటా కంపెనీ ఇప్పుడు ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇక్కడ క్లీన్గా జాన్ కారెల్ గ్రీన్కో హైడ్రోజన్ సొల్యూషన్ సంస్థ 1800 ఎకరాల్లో 2 గిగావాట్లు ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్కు రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి యూనిట్ ఉత్పత్తి తీసుకురానుంది. 2 గిగావాట్లు. ఇది అదే కదా. తర్వాత నీకు టాటా గురించి చెప్పాను కదా, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఏటా 953.62 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం. టాటా వాళ్ళు అనుకుంటే అయిపోయింది. ఈ దేశంలో నమ్మదగ్గ సంస్థ టాటా. ఆ టాటా కంపెనీ ప్రైవేట్ కంపెనీ లాగా ఫీల్ అవరు. అది మన భారతదేశ ప్రతిష్టని ఇముడిపించేటువంటి సంస్థ. తర్వాత క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సంస్థ తీసుకుంటే 119 మెగావాట్ల పవను, 130 మెగావాట్ల సౌర విద్యుత్తు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇది చాలా గొప్ప టెక్నాలజీ. అంటే బ్యాటరీలో ఎనర్జీని స్టోరేజ్ చేసి, ఇప్పుడు నైట్ పూట సోలార్ రాదు కదా, విండ్ నైట్ పూట వస్తుంది, డే అండ్ నైట్ పూట విండ్ ఎనర్జీ వస్తుంది. సోలార్ ఎనర్జీని ఏం చేస్తున్నారు? స్టోరేజ్ చేసుకోవడానికి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ తీసుకొచ్చారు వీళ్ళు.
592 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి. ఇది 2026 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయనుంది. కాబట్టి ఇవన్నీ అయ్యే కదా, పవన విద్యుత్తు కానీ, సోలార్ విద్యుత్తు కానీ, ఈ తర్వాత హైడ్రోజన్ సంబంధించింది, ఇటువంటి వాటిలో డోకా లేదు. ఎందుకంటే పరిశ్రమలు రావాలంటే విద్యుత్ చాలా కీలకం పెద్ద సంస్థలోకి. బట్ గతంలో గత 2014 నుంచి 19 వరకు ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో, సోలార్ ఎనర్జీ విషయంలో చిన్న వాళ్ళు కూడా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న వాళ్ళు కూడా ముబ్బడిగా వచ్చి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేశారు, ఆ రంగంలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. ఓకే, పెద్దవాళ్ళని కాసేపు తీసి పక్కన పెడదాం. చిన్నవాళ్ళం నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఎంఎస్ఎంఈల పరిస్థితి ఏంటి, ఇవే ఎక్కువ ఉపాధిస్తాయి, ఇవే ఎక్కువ ట్యాక్స్ కడతాయి, ఇవి రావాలి కదా ఎక్కువ అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు చిన్నవాళ్ళు విద్యుత్ రంగంలో అడుగు పెట్టే పరిస్థితి ఉందా? ఉంది. ఏం లేదు, పీవీ సీట్స్ అని ఉంటారు. పీవీ సీట్స్ కీలకం విద్యుత్ రంగంలో. పీవీ సీట్లు, ఆ పీవీ సీట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ వచ్చినాయి అనుకో, ఇప్పుడు కేంద్రంలో మనకి సూర్యగర్ అనే ఒక పథకం ఉంది. దాదాపుగా 70,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. సూర్యగర్ అంటారు ఆ పథకాన్ని. పిఎం సూర్యగర్ పథకం ఒకటి ఉంది. సౌర విద్యుత్ రంగానికి సంబంధించి 70,000 కోట్ల రూపాయలు సబ్సిడీల రూపంలో ఇస్తుంది. అంటే ఈ పీవీ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకొని ప్రతి ఇంటికి పెట్టాలని డిసైడ్ అయిపోయినారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, రైతు హౌస్ ఓనర్లతోటి. దాదాపుగా 1,43,000 వీళ్ళ మీద రూప్ టాప్, అంటే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఆ సోలార్ ప్లేట్లు పెట్టి ఆ పవర్ని తీసుకునేదానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. డైరెక్ట్ క్రిటికల్ అది బాబు గారి నియోజకవర్గం నుంచే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం నుంచి ఆరంభించారు. నేను అంటుండేందంటే ఆ పీవీ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి తీసుకొని లోకల్లో, తర్వాత బ్యాటరీ రంగం మనకేంటి అమర్ రాజా బ్యాటరీస్, తర్వాత మన మహేంద్ర వాళ్ళతో కూడా బ్యాటరీ రంగంలో ఉంటారు. తర్వాత మనకి ఎక్సైడ్ బ్యాటరీ అని ఒకటి ఉంటుంది, ఇది కోల్కత్తాలో ఉంటుంది ఎక్సైడ్ బ్యాటరీ. ఈ బ్యాటరీకి సంబంధించిన పరిశ్రమలు కూడా కొన్ని తీసుకురావాలి. తీసుకొచ్చటం వల్ల పీవీ సీట్లు ప్యానల్ తయారు, మిగతాది ఏంది స్ట్రక్చరల్ బిల్డింగ్, అది ఫ్యాబ్రికేట్లు తయారు చేసే పని. ఈ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఇక్కడే ఏదైతే అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ తయారవుతే ఇక్కడే జనరేట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల విద్యుత్ కొరత లేకుండా ఉంటే పరిశ్రమలు కీగడతాయి. మౌలిక వసతుల్లో భూమి, నీరు, ట్రాన్స్పోర్ట్, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్, విద్యుత్, మ్యాన్ పవర్ ఈ పుష్కలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల రెండేది ఏంటంటే ఈ దోపిడీ నరికట్టమంట. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దోపిడీని ఒక్క సమస్యకే 6,200 ట్రాన్స్ఫార్మర్లో 5,000 ట్రాన్స్ఫార్మర్ వాళ్ళకే ఇచ్చిందంటే సిగ్గుచేటు అనిపించటంలే. 500 కంపెనీలు ఉన్నాయి, 5 స్టార్ రేటింగ్ ఉండే కంపెనీలు భారతదేశ వ్యాప్తంగా. అంటే ఎక్కడో ఏదో మతలబ జరిగిందని కదా, వాళ్ళ సొంత కంపెనీ కాబట్టి ఇచ్చుకున్నారు. అదెట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వాళ్ళు బంధువుల విశ్వేశ్వర రెడ్డి వీళ్ళ కంపెనీ కాబట్టి ఆ దోపిడీని బయట పెట్టడానికి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నదే, వాళ్ళు వద్దనే కదా ఎన్నుకున్నదే. కాబట్టి ఆలోచన చేసుకోవాలి. 16 kV 25 kV ట్రాన్స్ఫార్మర్లో జరిగిన కుంభకోణాన్ని రాష్ట్రంలోని విద్యుత్ శాఖ మంత్రి బయట పెట్టి తీరాల, ఆ భోగోతాన్ని ప్రజలకు చెప్పాలా. అంటే మనం 5 ఏళ్ల తర్వాతలే ప్రజలు ఓట్లు వేసేది అనుకోకూడదు. అమ్మ జరిగింది ఇది, గత ప్రభుత్వంలో మేము చేస్తున్నది ఇది. ఇదిగో వాళ్ళకి ఇప్పుడు మన తెలంగాణలో డిస్కమ్లు కొన్నది, తర్వాత ఇక్కడ వాళ్ళు కొన్నది ఎవరు, మన కర్ణాటకలో కొన్నది, తమిళనాడులో కొన్నది, ఒరిస్సాలో కొన్నాయి. బయట పెట్టండి ట్రాన్స్ఫార్మర్ రేట్లు, ఒక యాడ్ ఇవ్వండి పేపర్లో. 16 kV తెలంగాణ డిస్కమ్లకు తెలంగాణ గవర్నమెంట్ ఇంత కొన్నది, కర్ణాటక గవర్నమెంట్ ఇంత కొన్నది, తమిళనాడు ఇంత కొన్నది, ఒడిశా ఇంత కొన్నది, మనం ఏపీ ఇంత కొన్నాం. యాడ్ ఏమంటున్నా నేను. 16 kV 25 kV ట్రాన్స్ఫార్మర్ల భాగోతం బయట పెట్టి తీరాలా, స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని బయట పెట్టి తీరాలా అని కూటమి ప్రభుత్వము. ప్రజల సొమ్ము ఒకడి కోసం కాదు, 6 కోట్ల ఆంధ్రుల కోసం రాష్ట్రం ఉండేది. కాబట్టి పారదర్శకతో ప్రజలకు ప్రతి విషయం చెప్పాలని చెప్పేది నా యొక్క
అభిమతం అంతే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి పారదర్శకతని బయట పెట్టమని నేను అంటుంటాను. మీ దగ్గర దాపించుకోబాకండి, ప్రజలకు పెట్టండి. కావాలంటే వాల్ పోస్టర్లు ఎంత అవుతాయా వెయ్యండి, ప్రజలు తెలుసుకుంటారు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది.